ఎమ్మెల్యేలను అదే పని చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తీరు అంటూ కూడా చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ తాను అసెంబ్లీకి వెళ్లకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను వెళ్లనివ్వకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు ఎలా చూస్తున్నారు అనే అంశం కూడా చర్చ జరుగుతా ఉంది. ఇక సీఎంగా పనిచేసినటువంటి జగన్కు అసలు అసెంబ్లీ రూల్స్ తెలుసా అంటూ కూడా బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏపీ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి చాలా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. 60 రోజులు ఏదైతే సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదు అంటూ కూడా పూర్తిగా సెక్షన్లు రూల్స్తో పాటు కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే గతంలో నిన్న చూసాం అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ కూడా, అంటే 1983లో అప్పుడు ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 75 రోజుల పాటు కొనసాగేవి ప్రతి సంవత్సరం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా చాలా కుదించేశారు. పెట్టినటువంటి చాలా సమావేశాల్లో కూడా పూర్తిగా అప్పటి ప్రతిపక్ష పార్టీ పైన బురద జల్లడం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, ఇవే తప్పించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎట్లాంటి అంశం కూడా సభలో చర్చ జరిగినటువంటి పరిస్థితి లేదంటూ కూడా నిన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అసెంబ్లీ సమావేశాలు 67 రోజులు మాత్రమే నిర్వహించారు, పూర్తిగా ఓవరాల్గా 5 సంవత్సరాలు కలిపితే. కానీ గతంలో సంవత్సరానికి 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉండేవి అంటూ కూడా నిన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడినటువంటి పరిస్థితి. పాట్నాలో గతంలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్పీకర్ల మీటింగ్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాం. అదేవిధంగా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ కాలం పాటు, ఎక్కువ రోజుల పాటు కొనసాగాలి. అప్పుడే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అంటూ కూడా నిన్న ఆయన మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నేను ప్యాలెస్లో కూర్చొని ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి సమాధానాలు చెప్తాను, వాటికి మీరు రిప్లైలు అసెంబ్లీలో కూర్చొని ఇవ్వాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఏంటి, అసలు ఆయనకు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నిన్న స్పీకర్ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి 11 అంటే ఆయనతో కలిపి 11 మందిని ప్రజలు కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో పులివెందుల్లో కూడా ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు 61.5% ఓట్లతో ఆయనను గద్దెనెక్కించారు, ఎమ్మెల్యేగా గెలుపొందే విధంగా అక్కడ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. సో అక్కడ ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది, బస్టాప్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది పూర్తి కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ చాలామంది కాంట్రాక్టర్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల కావచ్చు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వచ్చి అప్పటి హయాంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం చేసినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్ట్ డబ్బులను అడుగుతున్నారే తప్పించి ఎక్కడా కూడా ఆయనకు నియోజకవర్గ సమస్యలో లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా అట్లాగే అదేవిధంగా అక్కడ ఒక అట్టహాసంగా ఒక మెడికల్ కాలేజీని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ప్రతిపాదన చేశారు. సో అది ఇప్పుడు ఓపీకే పరిమితమైంది, దాన్ని కూడా పక్కన పడేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. ఇలా జగన్ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివెందుల్లోనే చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకో 10 మంది, దాంట్లో 5 దాదాపుగా 5-6 కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా ఉన్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో. సో వాళ్ళు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి వెళ్ళాలి, చట్టసభలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ అవగాహన పెంచుకోవాలి, ఈ విధంగా అలా ఆలోచన చేస్తూ ఉంటే వాళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. అంటే నేనే నీరు పోసి పెంచినటువంటి మొక్కలవి నేనే పీకేస్తాను అన్న విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు తప్పించి సో ఆయన వాళ్ళను కూడా అసెంబ్లీకి వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు అవగాహన సదస్సు కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి మనం చూస్తూ ఉన్నాం, స్పీకర్ ఓం బిర్లా గారు కూడా వస్తూ ఉన్నారు. సో అదేవిధంగా లోక్సభ స్పీకర్, అదేవిధంగా కూడా వెంకయ్యనాయుడు గారు కూడా దానికి అటెండ్ అవుతూ ఉన్నారు. సో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. నిన్న స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా వెళ్ళి వారికి
రమ్మని చెప్పి ఆహ్వాన పత్రాన్ని కూడా అందించడం జరిగింది. సో వారు కూడా సుముఖంగా వస్తామని చెప్పారు. సో కనీసం ఈ ఏదైతే అవగాహన సదస్సులకైనా జగన్మోహన్ రెడ్డి రావాలి, అవగాహన పెంచుకోవాలంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఆయన పార్టీ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కూడా పంపించాలి, వారికి కూడా అవగాహన పెంచుకోవాలి, వారికి రావాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వారిని రానివ్వట్లేదు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న స్పీకర్ గారు కూడా మాట్లాడారు. అంటే కొద్ది రోజుల క్రితం ఒక ఫంక్షన్లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మాకు రావాలని ఉంది, మమ్మల్ని రావద్దు వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని క్లియర్గా ఆయన కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కాకుండా ఏదైతే